వెల్కమ్ టు షానాస్ వరల్డ్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేసేయండి. ఈరోజు అయితే నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను మీషోలో. ఆ ఐటమ్స్ ఏంటివా అనేది మీకు చూపించబోతున్నాను. అండ్ వాటి ప్రైజెస్, డీటెయిల్స్ అండ్ వాటి క్వాలిటీ ఎలా ఉందో నేను చెప్పబోతున్నాను ఏంటి అని. సో మీషోలో పార్సల్స్ అయితే వచ్చాయి. కొంచెం లేట్ అయిపోయింది నేను రిసీవ్ చేసుకొని వీడియో చేసేసరికి. సో అందుకోసమని కొంచెం లేట్ అయిపోయింది. నేనైతే దసరా సేల్ అప్పుడు కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట. అవేంటివో అనేది చూస్తాను. ఇవేంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా ఈ బాక్స్ చూసేసరికి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సో ఏంటి అనుకుంటున్నారా? ఎస్, మీరు కరెక్ట్గానే గెస్ చేశారండి. ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ లాస్ట్ టైం కూడా ఇయర్ రింగ్స్ ఇలాంటి బాక్స్లోనే మీకు చూపించాను. సో మళ్ళీ అలాంటి ఇయర్ రింగ్స్ ఇలాంటి బాక్స్లోనే పంపించారు. దీనికంటూ సపరేట్ బాక్స్ అయితే సెండ్ చేయలేదు. సో బాక్స్లో ఇలా సెండ్ చేశారనమాట. ఇది వచ్చేసి కాంబో ప్యాక్. ఈ కాంబో ప్యాక్ ఎన్ని ఇయర్ రింగ్ సెట్స్ ఉన్నాయంటే 4 ఇయర్ రింగ్ సెట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా తక్కువ ప్రైస్కే వచ్చేసింది. చాలా బాగుంది అనమాట. నాకైతే వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకున్నామంటే సో వెస్ట్రన్ డ్రెస్సెస్కి ఇవైతే చాలా బాగుంటాయండి. సో అందుకోసమని నేనైతే వెస్ట్రన్ డ్రెస్సెస్ కోసమని ఈ కాంబో బుక్ చేసుకున్నాను. నేను వెస్ట్రన్ డ్రెస్సెస్ వేస్తే వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ కంపల్సరీగా ప్రిఫర్ చేస్తాను. మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేసి. ఇలా ఉన్నాయన్నమాట. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా అయితే ఉన్నాయి. పెట్టుకుంటే కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఇవి వచ్చేసి రామా గ్రీన్ కలర్ అనమాట. మీకైతే స్కై బ్లూ లాగా ఏమో కనిపిస్తున్నట్టుంది. సో రామా గ్రీన్ పైన వచ్చేసి వైట్. ఇవి స్టోన్స్ కాదండి, రేడియం లాగా. రేడియం స్టిక్కర్స్ ఎలా ఉంటాయి. సో స్టోన్ లాగా ఉండదు, స్టోన్ లాగా కనిపిస్తుంది కానీ స్టోన్ లాగా అయితే ఉండదు, అలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి రేడియం లాగా ఇచ్చాడనమాట. ఇది నేను ఎలా మీకు చెప్పాలంటే పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఇచ్చాడనమాట. సో చూడ్డానికి చాలా లుకింగ్ ఎంత బాగుందంటే వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటే మాత్రం హైలైట్గా కనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ ఎంత సైజులో ఉన్నాయో చూడండి ఒకసారి. సో 2 ఫింగర్స్ 2 ఇంచెస్ పైన ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. అండ్ ఇవి వచ్చేసి పుష్ బ్యాక్ అండి. ఇదిగోండి పుష్ బ్యాక్ అంటే ఇలా వస్తుంది, పుష్ చేయాలన్నమాట. మీకు కనిపిస్తుందో ఇలాంటివి అన్నమాట. జస్ట్ పుష్ బ్యాక్ అంటే ఇలా వస్తుంది. ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 ఐటమ్స్ కూడా ఒక్కొక్క షేప్లో ఉన్నాయి. సో అవి ఎలా ఉన్నాయంటే చూపిస్తాను మీకు. ఇలా చిట్టి చిట్టి ప్యాకెట్స్లో వేసి ఇచ్చాడనమాట. చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి ఇలా పెట్టుకుంటే మనకు రెక్టాంగిల్ లాగా ఉంటుంది, కానీ రెక్టాంగిల్ కానీ ఈ విధంగా రెక్టాంగిల్లో ఉందన్నమాట. స్ట్రైట్గా ఉండేసి ఈ విధంగా అయితే మీకు రెక్టాంగిల్ లాగా అనిపిస్తుంది. ఇట్లా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. ఈ విధంగా ఒక ప్యాటర్న్ అన్ని ఇచ్చాడు. అండ్ ఇంకొకటి వచ్చేసి రౌండ్ షేప్ ఇందాక చూపించింది ఎల్లో కలర్. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ కలర్ రౌండ్ షేప్ అయితే ఇచ్చాడు. పైన ఇదైతే కామన్ అండి, వైట్గా ఇచ్చాడు అనమాట. అన్నిట్లో వైటే ఉంది. అండ్ ఇంకోటి ఓల్ షేప్లో ఇచ్చాడు. ఇది కూడా బాగుందన్నమాట. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్. ఇది వచ్చేసి స్కై బ్లూ అనమాట. అన్నీ కూడా 2 ఇంచెస్ మైనే ఉన్నాయి. ఒకటి రామా గ్రీన్ కలర్, ఒకటి ఆరెంజ్ కలర్ అనమాట. అండ్ ఒకటి ఎల్లో అండ్ వచ్చేసి స్కై బ్లూ కలర్. మీకు అన్నీ ఒకసారి చూపించేస్తాను. అంటే షేప్స్ మీకు అంటూ ఒక ఐడియా ఉంటుందని అన్నీ చూపిస్తున్నాను అన్నమాట.
చూడండి, ఇది వచ్చేసి ఒక షేప్. సో ఇలా 4 పెయిర్స్ అయితే వచ్చేసాయి. దీని కాస్ట్ వచ్చేసి ఈ 4 ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి నాకు 130 రూపీస్ అయితే వచ్చేసింది అనమాట. ఇది ఆన్లైన్ పేమెంట్ కాబట్టి మనకైతే డిస్కౌంట్ అనేది ఉంటుంది కాబట్టి 130 రూపీస్కే వచ్చింది. అదే క్యాష్ ఆన్ డెలివరీలో తీసుకుంటే మీకు కొంచెం ఎక్స్ట్రా అయితే ఉంటుంది. సో ఈ పెయిర్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటే హైలైట్ అనిపిస్తుంది. అండ్ నాలో ఎల్లో కలర్ అయితే ఉంది నా డ్రెస్లో, కనిపిస్తుందా మీకు? చూడండి ఎంత బాగున్నాయో. అసలు కాలేజీ పిల్లలకి అయితే ఎంత బాగుంటుందో. రోజుకో డ్రెస్ వేసుకొని రోజుకో ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని హ్యాపీగా వెళ్ళచ్చు అనమాట. అంత క్యూట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. సో ఇలా తీసుకున్నాను. అండ్ సెకండ్ వన్ చూపిస్తాను. ఇవన్నీ దసరా సేల్లో తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చేసాయి. అండ్ మీరు కూడా ఏవైనా ఆఫర్స్ సేల్స్ ఉన్నప్పుడు తీసుకుంటే తక్కువ ప్రైస్కి వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మా పాప కోసం తీసుకున్నాను. యాక్చువల్గా నేను నా కోసం ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవైతే మా పాప కోసం తీసుకున్నాను. ఇప్పుడు కాదండి, అయితే వచ్చేసింది. సో బాక్స్ అయితే పంపించాడు. దీనికోసం ఇంకొకటి చెప్పాలి మీకు. ఇవి గ్రీన్ క్రిస్టల్స్ అన్నమాట. గ్రీన్ క్రిస్టల్స్ అయితే చాలా బాగున్నాయండి. షైన్ కూడా బాగుంది. సో దీనికంటూ ఒక థ్రెడ్ అయితే ఇచ్చాడు. యాక్చువల్గా దీనికి మనం బయట చైన్స్ కూడా దొరుకుతాయి. సో చైన్స్ అయినా వేసుకోవచ్చు, థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు మనము. థ్రెడ్ అయితే ఇచ్చాడు. బట్ థ్రెడ్ వేసుకుంటే కరెక్ట్ నెక్కి పర్ఫెక్ట్ సూటబుల్ అన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి డాలర్ ఇలా ఉందండి, మీకు కనిపిస్తుందా? సో ఇలా అయితే ఒక స్టోన్ అయితే ఇచ్చాడు, గ్రీన్ స్టోన్. అండ్ పర్ల్ కింద ఇచ్చాడు, 1 పర్ల్ అనమాట. ఇవి వచ్చేసి మీకు ఎలా కనిపిస్తుందంటే పిక్లో మాత్రం సీజర్ స్టోన్స్ లా ఉంటుంది, కానీ ఏడీ స్టోన్స్ అంటాడు అనమాట. సీజర్ స్టోన్స్ కలిసి కొంచెం ఎక్కువగా ఉంటుంది లావ్ అనేది, కానీ దాని ఫినిషింగ్ వేరే ఉంటుంది. ఏడీ స్టోన్స్ కూడా చాలా బాగుంటాయి. అసలు యాక్చువల్గా సీజెడ్కి ఏడీకి స్టోన్స్ అనేటివి డిఫరెంట్ ఏమి ఉండవు. కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది, కానీ చూడ్డానికి లుకింగ్ మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. సీజెడ్ స్టోన్స్ ఎలా ఉంటాయో ఏడీ స్టోన్స్ కూడా అలాగే కనిపిస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ అంతా మీకు కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిలో స్టోన్స్ ఉన్నాయి. యాక్చువల్గా పిక్లో వచ్చేసి ఓవరాల్గా కనిపిస్తూ ఉంటుంది మనకి గోల్డ్ ప్లేటెడ్ కనిపించకుండా అంతా కూడా సీజర్ స్టోన్స్లో ఉండేలాగా కనిపిస్తుంది. కానీ అలా కాదండి, రివ్యూలో నేను చెప్తున్నాను చూడండి. కొంచెం గ్యాప్స్ అయితే ఉన్నాయి కదా మీకు. సో ఈ గ్యాప్ అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్ అయితే ఉందండి. బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. బట్ ఇంత తక్కువ ప్రైస్కి ఇవ్వడం అయితే గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే వాడు చేసిన దానికే ఇవ్వచ్చు అనమాట ఆ ప్రైస్కి అయితే. సో ఇదైతే చాలా బాగుందండి. యాక్చువల్గా నేను వేసుకుంది గ్రీన్ డ్రెస్. నేను వేసుకొని మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందా అనేది. ఇది వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ కాబట్టి నాకు తక్కువ ప్రైస్కి వచ్చేసింది. ఎంత అనుకుంటున్నారా? అసలు మీరు గెస్ చేస్తారా? గెస్ చేయలేరు. గెస్ చేస్తే చూసారా, అసలు నాకు పెట్టుకుంటే ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత బాగుందో. నా డ్రెస్కి మ్యాచింగ్ అనమాట. అంటే ఇది కొంచెం గ్రీన్, ఇది డార్క్ గ్రీన్ అనమాట. బట్ ఫంక్షన్ చిన్న పార్టీ వేసుకొని వెళ్ళచ్చు, చిన్న ఫంక్షన్స్కి అయితే వేసుకోవచ్చు. కానీ లుకింగ్ వైజ్ మాత్రం ఆసమ్ అండి, చాలా బాగుంది. చూడండి అసలు ఆయనతో వేసుకునేసరికి నా నెక్ అసలు ఎంత బాగా కనిపిస్తుందో.
దీనికి కూడా బాగా కనిపిస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. సో ఇలా అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఇలా థ్రెడ్ ఉండడం వల్ల మనకి. ఇది వచ్చేసి నాకు 174 రూపీస్కి వచ్చేసిందండి, దసరా సేల్ కదా. సో 33% డిస్కౌంట్ అయితే వచ్చింది. 33 రూపీస్ అనేది డిస్కౌంట్ అయిపోయింది అనమాట. సో 174 రూపీస్కే వచ్చేసింది. సో మీకు పక్కన క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఫోటో అయితే చూపిస్తాను మీకు. ఆ ఫోటోలో ఉన్నట్టుగానే ఉంది, కానీ ఏమంటే ఆ ఫోటోలో ఓవరాల్గా స్టోన్స్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది, కానీ అలా అయితే ఉండదు. కొంచెం దూరంగా అయితే స్టోన్స్ ఉన్నాయి. గోల్డ్ ప్లేటెడ్ ఉందన్నమాట ఆ ప్లేస్లో. సో ఇది పెట్టుకొని వెళ్తే మాత్రం చాలా బాగుంది. అండ్ మా పాప కోసం అయితే కొన్నాను అనమాట. మా పాపకు వేసింటే కూడా చాలా క్యూట్గా ఉంది అనమాట. ఇలాంటివి అయితే ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి. ఇంకోటి కూడా చూపిస్తాను, అది కూడా మీకు వేసుకొని కూడా చూపిస్తాను. ఇది కూడా మా పాప కోసమైనా తీసుకున్నాను. దానికంటే ముందు దీని ఇయర్ రింగ్స్ చూపించలేదు, సారీ. ఇయర్ రింగ్స్ అయితే సేమ్ ప్యాటర్న్లో ఉంది. డాలర్ ఏ ప్యాటర్న్లో ఉందో అదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చాడు. సో మీకు కనిపిస్తుందా? ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి స్టోన్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. కింద చిన్న పర్ల్స్ అయితే ఇచ్చాడు. ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా ఉంటుంది. అది చాలా చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకోటి ఐటమ్ నేను తీసేసుకున్నాను కదా, ఆ ఐటమ్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా చోకర్ అన్నమాట. ఇది కూడా క్రిస్టల్ చోకర్. ఇది వచ్చేసి గ్రీన్ చోకర్, గ్రీన్ క్రిస్టల్ చోకర్. అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ చోకర్ అన్నమాట. మీకు కనిపిస్తుందా? ఇదంతా కూడా క్రిస్టల్సే. క్రిస్టల్స్ వచ్చేసి 5 లైన్స్ అయితే ఇచ్చాడు. క్రిస్టల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. షైన్ కూడా ఉందన్నమాట, బాగుంది. అవతల కూడా చాలా బాగా ఇచ్చాడు. అండ్ థ్రెడ్ ఇచ్చాడు అనమాట. థ్రెడ్ కూడా బాగుందండి. థ్రెడ్ కూడా బాగా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి డాలర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మధ్యలో రెడ్ కలర్ స్టోన్ అయితే ఇచ్చాడు. యాక్చువల్గా ఇది రియల్ స్టోన్ కాదు, నార్మల్ స్టోన్ అన్నమాట. బట్ పర్లేదండి, బాగుంది స్టోన్ కూడా. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా అయితే ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే పిక్లో ఎలా ఉందంటే, ఇందాక చెప్పాను కదండి, ఆ పిక్లో అయితే ఓవరాల్ సీజర్ స్టోన్స్ ఉన్నట్టుగానే చూపించాడు. సో అదైతే కొంచెం చూస్తేనే మనం కొనేయాలి అని అనిపించేలా ఉందన్నమాట. సో ఆ విధంగా అయితే లేదు. నేనైతే రివ్యూ చేస్తున్నాను కదా, ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయన్నమాట. మీకు కనిపిస్తుందా? ఎస్, అక్కడక్కడ ఉన్నాయి స్టోన్స్ అనేవి. ఆ మిడిల్ ప్లేస్లో వచ్చేసి గోల్డ్ ప్లేటర్లో ఫినిషింగ్ ఇచ్చాడు. బట్ ఓకే అండి, చాలా తక్కువ ప్రైస్ కాబట్టి చాలా బాగుంది. ఇది వచ్చేసి 147 రూపీస్కి వచ్చింది. ఇందాక 174 రూపీస్ ఏమో చెప్పాను, కానీ ఇది 147 రూపీస్ పడింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 174 రూపీస్ అనమాట. దీని ప్రైస్ 174 రూపీస్. ఇది కూడా ఆన్లైనే కాబట్టి తక్కువ ప్రైస్కి వచ్చేసింది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే కొంచెం ఒక 10 to 20 రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా నేను వేసుకొని మీకు చూపిస్తాను. చూడండి నా నెక్ మొత్తం ఎంత హైలైట్గా కనిపిస్తుందో. డాలర్ ఎంత పెద్దగా ఉందన్నమాట, బిగ్ సైజులో ఉంది డాలర్ అనేది. సో ఇలా అయితే ఉందన్నమాట. ఈ థ్రెడ్ అనేది మనం కొంచెం గట్టిలాగేమంటే ఇలా నెక్కి పర్ఫెక్ట్ సెట్ అయ్యే విధంగా ఉంటుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి సింప్లీ శారీస్ అండ్ కొంచెం పార్టీ వేర్ శారీస్ ఉంటాయి కదా, పార్టీ వేర్ శారీస్, లెహంగాస్, లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటి మీదకి ఇవైతే చాలా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది కదా. అండ్ ఫంక్షన్స్లో మీరు వేసుకొని పోతే మీరే హైలైట్గా కనిపిస్తారు. అంత బాగుందండి. నాకైతే భలే నచ్చినాయి. అసలు ఎంత క్యూట్ ఉన్నాయంటే అంత క్యూట్ ఉన్నాయి. అందులో ఈ ప్రైస్కి చాలా తక్కువ ప్రైస్ కాబట్టి చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. తక్కువ ప్రైస్కి ఏమొస్తాయండి, ఏం రావు కాబట్టి. సో తక్కువ ప్రైస్లో చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి కూడా. అండ్ వీటి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి.
ఇది కూడా చెప్పాను కదా ఇందాక గోల్డ్ ప్యాటర్న్లో వచ్చేసి ఉంటుందని. సో ఇలా అయితే ఉంది చూడండి. ఒక్కసారి గోల్డ్ ఇచ్చి సెకండ్ టైం స్టోన్ అయితే ఇచ్చాడు, వైట్ ఏడీ స్టోన్, అండ్ మిడిల్లో వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ అయితే ఇచ్చాడు అనమాట. ఈ విధంగా అయితే ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చాడు, ఈ 2 ఇయర్ రింగ్స్. అండ్ ఇవి కూడా ఇలా పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో, సింప్లీ సూపర్ ఉన్నాయి. అండ్ పుష్ బ్యాక్స్ అండి, ఇది కూడా పుష్ బ్యాక్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, పుష్ బ్యాక్ కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా, అండ్ చాలా చాలా బాగున్నాయి. అసలు మనమే కాదండి, పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, అంత బాగున్నాయి. ఈ క్రిస్టల్ అయితే నాకు చాలా ఇష్టము. అందులో నేను చూస్ చేసుకున్నాను. సో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ మ్యాచ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎంత ప్రైస్ పడిందంటే ఇందాక చెప్పాను కదా 174 రూపీస్ వచ్చింది. ఇది 174 రూపీస్ అనమాట. డిస్కౌంట్స్ వచ్చింది కాబట్టి మనకు తక్కువ ప్రైస్లోనే వచ్చేసింది. క్వాలిటీ అయితే ఇలా ఉందండి. ఓకే 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 అని ఏం కాదండి, 174 రూపీస్కి ఏం రావు కాబట్టి. సో ఈ ప్రైస్కి ఇది వర్తబుల్, అసలు చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఈ క్రిస్టల్స్కి ఎక్కువ పడుతుంది అనమాట కాస్ట్ అనేది. సో 174 రూపీస్లో వాడు డాలర్ నెక్ ఇదంతా ఇచ్చాడు కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి వచ్చేసింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నేను వేసుకుంటే ఎలా ఉన్నానో చూసేసారు కదా. సో ఈ విధంగా అయితే ఇలా ఉన్నాయి. ఇంకొకసారి మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం సేల్ నడుస్తే ఖచ్చితంగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది దివాళీస్ అయితే ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ప్రైస్కి వచ్చేస్తుంది. రిమైనింగ్ డేస్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది, సేల్ అప్పుడైతే తక్కువ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ 3 ఇయర్ రింగ్స్ అండ్ గ్రీన్ క్రిస్టల్ అండ్ రెడ్ క్రిస్టల్స్ చైన్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయచ్చు. అండ్ మన ఛానల్ని మనక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోవద్దండి. ఇలాంటి పర్చేసింగ్ వీడియోస్, షాపింగ్ వీడియోస్ కంపల్సరీగా నేను చేస్తాను. ఎలా ఉన్నాయో ఒక్కసారి కమెంట్ చేసేయండి. అండ్ నాకు ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేసేసేయండి. ఎలా చెప్తున్నానని ఏమనుకోవద్దండి. ఎలా ఉన్నాయో చిన్న మీ అభిప్రాయం ఏంటో నేను తెలుసుకుందామని అడుగుతున్నాను. మళ్ళీ మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.